పీరియడ్ పెయిన్ అనేది ప్రతి 10 మందిలో 6 ఆడవాళ్ళకి రెగ్యులర్గా చూస్తూనే ఉంటాం. చాలామంది ట్యాబ్లెట్స్ వేసుకుంటూనే ఉంటారు. ఈ ట్యాబ్లెట్స్ వేసుకోకూడదు అనే విషయానికి వస్తే పీరియడ్ పెయిన్ మీరు టోటల్గా భరించాల్సిన అవసరం లేదు. ఎప్పుడైతే పీరియడ్ పెయిన్ మీ వర్క్ని డిస్టర్బ్ చేస్తుందో అప్పుడు మీరు ట్యాబ్లెట్లు హ్యాపీగా వేసుకోవచ్చు. కాకపోతే మనకి నెలకి 2-3 ట్యాబ్లెట్లు 4 ట్యాబ్లెట్లు పెయిన్ ఎన్ని రోజులు ఉందో అన్ని రోజులు వేసుకుంటూ ఉంటాం. అదే పెయిన్ ఇంటెన్సిటీ తక్కువగా ఉంటే మన ట్యాబ్లెట్ అవసరాన్ని కూడా కొంతవరకు తగ్గించుకోవచ్చు. లైక్ నెలకి 1-2 సార్లు వేసుకునే వరకైనా మనం యూస్ చేసుకోవచ్చు. కాబట్టి ఇలా పెయిన్ ఇంటెన్సిటీ తగ్గి మనం ట్యాబ్లెట్లు కూడా వేసుకునే అవసరం తగ్గించుకోవడానికి కొన్ని రకాల ఫుడ్లో మార్పులు చేసుకుంటే సరిపోతుంది. అవి ఏంటి అనేది మనం ఇప్పుడు చూద్దాం. ఒకటి ఏంటి అంటే మనకు జనరల్గా పీరియడ్ పెయిన్ అప్పుడు మజిల్ క్రాంప్స్ ఉంటుంది. ఎందుకు అంటే ప్రోస్టాగ్లాండిన్ హార్మోన్స్ గర్భసంచి నుంచి బ్లీడింగ్ బయటికి వెళ్ళటానికి యూటరస్ మీద ఎఫెక్ట్ చూపిస్తాయి. కాబట్టి యూటరస్ ఇలా స్క్వీజ్ అయినప్పుడు మనకి బ్లడ్ బయటకు వస్తుంది. కాబట్టి ఈ క్రాంప్స్ వల్ల మనకి పెయిన్ ఎక్కువగా ఉంటుంది. అంతేకాకుండా హార్మోన్స్ ఎఫెక్ట్ వలన మనకి బాగా బరువు పెరిగినట్టు, వాటర్ రిటెన్షను, బ్రెస్ట్ టెండర్నెస్ కానీ, ఈ డైజెషన్ ప్రాబ్లము, బ్లోటింగ్, కొంతమందికి లూజ్ మోషన్స్, ఇవన్నీ మనం పీరియడ్ టైంలో చూస్తూ ఉంటాం. ఈ సిమ్టమ్స్ని కాజ్ చేసే ఫుడ్స్ మనం తీసుకోవటం వల్ల ఈ సిమ్టమ్స్ అన్నీ ఇంకా పెరుగుతాయి. కాబట్టి ఆ ఫుడ్స్ ఏంటి అనే విషయానికి వస్తే ఫస్ట్ సాల్ట్ ఎక్కువగా ఉండే ఫుడ్స్. మనకు తెలియకుండా మనం డైలీ రొటీన్లో సాల్టీ ఫుడ్స్ ఎక్కువగా తీసుకుంటూ ఉంటాం. లైక్ పికిల్స్ కానీ, చిప్స్ కానీ, పాపడ్స్ కానీ ఇలాంటివి రెగ్యులర్గా తీసుకుంటూ ఉంటాం. కాబట్టి పీరియడ్ టైంలో ఈ సాల్టీ ఫుడ్స్ ఎక్కువగా తీసుకుంటూ ఉంటే వాటర్ రిటెన్షను, బరువు పెరగటము, బ్లోటింగ్ సెన్సేషను ఇవన్నీ కూడా ఎక్కువగా ఉంటాయి అన్నమాట. దానికి బదులుగా లెమన్ కానీ, పెప్పర్ కానీ, పసుపు ఇలాంటివి రెగ్యులర్గా మీ డైట్లో తీసుకుంటే డైజెషన్ బాగుంటుంది. అండ్ ఈ సాల్టీ ఫుడ్స్ని కూడా అవాయిడ్ చేసుకోవచ్చు అన్నమాట. ఇంకొకటి ఏంటి అంటే బాగా షుగర్ ఎక్కువగా ఉన్న ఫుడ్స్ ఏం చేస్తాయి అంటే షుగర్ స్పైక్స్ని కాజ్ చేస్తాయి, హార్మోన్స్ ఇంబ్యాలెన్స్ని కాజ్ చేస్తాయి, అండ్ మనకి మూడ్ స్వింగ్స్ కూడా కాజ్ చేస్తాయి అన్నమాట. కాబట్టి బాగా సాల్టీ ఫుడ్స్, బాగా షుగరీ ఫుడ్స్ రెండు కూడా పీరియడ్ టైంలో అవాయిడ్ చేయటం బెటర్. ఇంకొకటి ఏంటి అంటే డీప్ ఫ్రైడ్ ఫుడ్స్, ప్రాసెస్డ్ ఫుడ్స్, చిప్స్ ఇలాంటివి ఏంటి అంటే బాడీలో ఇన్ఫ్లమేషన్ పెంచుతాయి, డైజెషన్ ప్రాబ్లమ్స్ని పెంచుతాయి, బ్లోటింగ్కి పెరుగుతుంది. కాబట్టి వీటిని వీలైనంత వరకు అవాయిడ్ చేయండి. ఇంకొకటి కొన్ని రకాల ఫుడ్స్ బాగా కెఫీన్ ఎక్కువగా ఉండే పదార్థాలు, కాఫీ, కూల్ డ్రింక్స్, ఆల్కహాల్ ఇలాంటివి ఏంటి అంటే బాడీలో డీహైడ్రేషన్ కాజ్ చేస్తాయి. అండ్ మెయిన్గా కెఫీన్ ఉండే పదార్థాలు ఏంటి అంటే మనకి పిఎంఎస్ లాంటి లక్షణాలు కల్పిస్తాయి. లైక్ ప్రీమెన్స్ట్రల్ సిండ్రోమ్లో ఉంటాయి కదా, బాగా బాడీ బరువుగా అనిపించడము, బ్రెస్ట్ టెండర్నెస్, హెవీనెస్ ఇలాంటి లక్షణాలు కాజ్ చేస్తాయి. కాబట్టి కాఫీ అనేది వీలైనంత వరకు అవాయిడ్ చేయండి, లేకుంటే లిమిటెడ్గా తీసుకోవటం బెటర్. మెయిన్గా పీరియడ్ టైంలో కానీ, పీరియడ్ రావడానికి ఒక 10 days ముందు కానీ. ఇంకొకటి బాగా స్పైసీ ఫుడ్స్. ఈ స్పైసీ ఫుడ్స్ కూడా మన స్టమక్ని బాగా ఇరిటేట్ చేస్తాయి, డైజెషన్ తగ్గించి బ్లోటింగ్, లూజ్ మోషన్స్ అయ్యే ఛాన్స్ ఉంటుంది. కాబట్టి బాగా స్పైసీగా ఉండే ఫుడ్స్ అవాయిడ్ చేయండి. ఈ ఫుడ్ మార్పులతో పాటు మనకి రెడ్ మీట్ ఏంటి అంటే ఇన్ఫ్లమేషన్ని ఎక్కువ కాజ్ చేస్తాయి. లైక్ మటన్ ఇలాంటివి మనకి స్టమక్ మీద, డైజెషన్ మీద ప్రెషర్ ఎక్కువ చూపిస్తాయి. అండ్ మనకి ఇన్ఫ్లమేషన్ పెంచి క్రాంప్స్ని పెంచుతాయి. కాబట్టి పెయిన్ సెన్సేషన్ ఎక్కువగా ఉంటుంది. కాబట్టి రెడ్ మీట్ని కూడా వీలైనంత వరకు అవాయిడ్ చేయండి. సో ఎలాంటి ఫుడ్స్ అవాయిడ్ చేయాలని ఓవరాల్గా మనం చూస్తే సాల్టీ ఫుడ్స్ కానీ, షుగరీ ఫుడ్స్ కానీ, అంటే బాగా సాల్ట్ షుగరు రెండు మంచిది కాదు. రెండిటు అవాయిడ్ చేసి మధ్యస్థంగా తీసుకోవటం బెటర్. ఇంకొకటి కాఫీ, కూల్ డ్రింక్స్, చిప్స్, ప్రాసెస్డ్ ఫుడ్స్ అవాయిడ్ చేయండి. రెడ్ మీట్ అనేది అవాయిడ్ చేయండి. అంటే మనకి బ్లడ్ లాస్ రెగ్యులర్గా అవుతూ ఉంటుంది. కాబట్టి ఐరన్ ఎక్కువగా ఉండే ఫుడ్స్ తీసుకుంటా ఉంటే మనకి ఆ పోయిన బ్లడ్ అనేది రీప్లేస్ అవుతుంది. సో ఐరన్ ఎక్కువగా ఉండే ఫుడ్స్, ఫ్రెష్ ఫ్రూట్స్, వెజిటబుల్స్, నట్స్ ఎక్కువగా తీసుకోండి. అండ్ మన బాడీలో డీహైడ్రేషన్ ఉంటే మనకి పెయిన్ సెన్సేషన్ ఎక్కువగా ఉంటుంది. అది లేకుండా ఉండాలి అంటే మెయిన్గా వాటర్ బాగా తీసుకోండి. ఓకేనా? థ్యాంక్ యూ.